దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా కూడా బీసీ కులగణన చెయ్యలేని పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 జనవరి నుండి చేపట్టనున్న జనగణనతో పాటే సమగ్ర కులగణన జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావన్ హోటల్లో ఆదివారం ఉదయం బీసీ సంఘ నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 5, 6 తేదీల్లో తలపెట్టిన ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 2025 జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటే సమగ్ర కుల గణన జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పేదరిక నిర్మూలనకు, సామాజిక న్యాయ సాధనకు సమగ్ర కులగణ దోహదపడుతుందని అన్నారు. డిసెంబర్ 5న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా, 6న అఖిలపక్ష సమావేశంలో బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్ని పార్టీలు బీసీలని ఓటు బ్యాంకాన్ని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. పాలకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ నాయకులను పార్లమెంటుకి పంపినప్పటికీ ఉపయోగం లేదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంఘ నాయకులు చొన్నాదుల వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు తెనాలి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా హాజరవటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు 5వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. 6వ తారీఖున అన్ని రాజకీయ పక్షాలు అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఆ 2 రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. మరి గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు 1931లో ఒక బీసీ కాలాన్ని మరి ఫార్మెట్లో పెట్టినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత కూడా మన పరిపాలన చేసేటువంటి నాయకులకే ఆ విషయం దక్కిందనే విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 75 సంవత్సరాలు నిండిపోయి కూడా మరి స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఓబీసీ కుల గణాంకాలు లెక్కించలేనటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఉన్నాయంటే మరి మనం సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని పార్లమెంట్ని బాయ్కాట్ చేస్తే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు దిగొచ్చి ఈ దేశంలో కుల గణాంకాలు లెక్కించడానికి ఆస్కారం ఉంది కనుక ఇప్పుడు కూడా రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సెషన్స్లో కూడా రేపు 2025లో గణాంకాలు చేయాలని చెప్పని మీరు అనుకుంటున్నారు. గతంలో 2021లో జరగాల్సింది కరోనా వల్ల 25లో రేపు ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మీరు కుల గణాంకాలు కూడా చేయకపోతే, అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో స్తంభింపజేయకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 5వ తారీఖున మహాధర్నా జంతర్ మంతర్ దగ్గర, 6వ తారీఖున అఖిలపక్ష నాయకులతో సమావేశాన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలతో రేపు కార్యక్రమం నిర్వర్తించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, దేశ ప్రధానమంత్రి గారు కానీ రాజకీయ సమతుల్యత పాటిస్తామని చెబుతారు. కానీ రిజర్వేషన్ సిస్టమ్ మీద మాత్రం ఎటువంటి మాట్లాడట్లేదు. ఆ రిజర్వేషన్ని పెంచట్లేదు. దాదాపు 50% ఉన్న జనాభా బీసీలకు సరైన ఆర్థిక వనరులు సమకూర్చని కాడికి దేశ ప్రభుత్వాలు అగ్రవర్ణాలు పాలించుకోవడానికి తప్ప బీసీల యొక్క మనుగడ మీద ఎటువంటి దృష్టి సాధించలేదని, బీసీల యొక్క అభివృద్ధి చెందాలంటే వాళ్ళు రాజకీయంగా ఓబీసీ కులగణన చేస్తే కానీ 5వ తారీఖు 6వ తారీఖున మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీల సమావేశంలో ధర్నాలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా జనాభా లెక్క ప్రకారంగా బీసీలకి ఎంత వాటా రావాలనేది, ఎంత రిజర్వేషన్ రావాలనేది
దరిదాపులుగా స్వతంత్రం వచ్చేసి 76 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు కూడా దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఎన్నో పార్టీలు ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ మేము అడుగుతూనే ఉన్నాం, మా రిజర్వేషన్ మేము ఎంతమంది ఉన్నామో లెక్కించండి, ఆ జనాభా ప్రకారంగా మా రిజర్వేషన్ మాకు కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నాం. మరి కేవలం ఓటు బ్యాంక్గానే ఈ రాజకీయ పార్టీలు వాడుకుంటేనే తప్ప మరి